వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। संजय उवाच इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ఇక్కడ అర్జునుడితోటి జరిగినటువంటి విషయాలని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ముందర శ్లోకాలలో చెప్పినట్లుగా అర్జునుడిని తన యొక్క విశ్వరూపాన్ని చూసి ఏమాత్రము భయపడవద్దు అని చెప్పి ఆ విధంగానే తన పూర్వరూపాన్ని మళ్ళీ చూపించాడు. మహాత్ముడకు శ్రీకృష్ణమూర్తి మరలా తన సౌమ్య రూపాన్ని చూపించి భయపడి ఉన్నటువంటి అర్జునుడిని ఓదార్చాడు. భగవానుడి యొక్క కరుణ అపారము అనే విషయం ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. భగవానుడి యొక్క జాలి, దయ, భక్తుడి మీద ఉండే దయ, అనుగ్రహము లెక్క కట్టలేం. తన భక్తుడి యొక్క మనస్సును గ్రహించి ఏమాత్రము కష్టాన్ని కలిగించకుండగా అనునయముతో కూడిన మాటలతో ఒక తల్లి వలె లాలిస్తూ భక్తుడికి ఆనందం కలిగించాడు. ఎంత అదృష్టమో కదా. అర్జునుడికి అటువంటి స్థితి కలగడానికి కారణము ఆయన యొక్క భక్తి. అటువంటి స్థితిని ప్రతి ఒక్కరము పొందాలంటే భగవంతునిపై భక్తి శ్రద్ధలు కలిగి ఉండి చేసే పనిని నిశ్చలమైన మనస్సుతో చేయాలి. అట్లు చేసినట్లయితే అర్జునుడికి కలిగినటువంటి అదృష్టము మనకు కూడా కలుగుతుంది. ఇక్కడ ఈ శ్లోకంలో సంజయుడు విశ్వరూప సందర్శన యోగంలో ధృతరాష్ట్రుడికి సంజయుడితో కలిగినటువంటి అనుభూతులన్నింటినీ కూడా తెలియజేస్తున్నాడు. ఇక్కడ 2 సార్లు మరలా తన రూపమును చూపను అని చెప్పటం వలన మొదట అర్జునుని యొక్క కోరికను అనుసరించి చతుర్భుజాకారంతో ప్రత్యక్షమై మరలా తన సౌమ్య మానవ రూపాన్ని చూపించి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనము భావనతో చేసుకున్నట్లయితే మనకు కూడా మనఃపూర్వకంగా ఆయన యొక్క దర్శనం కలుగుతుంది. జై గురుదత్త.